ఎవరికేచ్చారక్క ఓటు? జగన్ కే. దేనికక్క? సంక్షేమం కంపెనీలు బారిపోయినాయి, పోలవరం ఆగిపోయింది, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అయినా ఎందుకేచ్చారక్క ఓటు? రాష్ట్రానికి దమ్ముడి ఆదాయం రాకుండా కల్తీ మందమ్మి మట్టి ఇసక మైక మైన్లు మింగినాడు. బాబాయికి గొడ్డల పోటు, చెల్లెమ్మకి ఆస్తిపోటు, రాష్ట్రానికి గుండెపోటు, తెలుగుడికి రక్తపోటు అయినాడు. అయినా ఎందుకేస్తారు ఓటు ఆయనకి తెలియకడుగుతాను. అయినా యాడ్ నుంచి తెచ్చిస్తాడక్క సంక్షేమము? ఆ విషయాలని మాకు తెలీదు. సంక్షేమం ఇచ్చిందా? మీకు వచ్చే సంక్షేమం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని 100 రెట్లు పడిపోయాయి. తెలీదా మీకు? యాడ్ నుంచైనా తెచ్చుకొని అవి మాకు దేనికి పథకాలు ఇచ్చోడ్లా? అక్క 1000 రూపాయలు అప్పిస్తే చక్కగా చీపులిక్కడి తాగి జగనన్నలాగా చిక్కటి చిరునవ్వు చిందిస్తా. అదేందక్క అట్టా కసురుకుంటారు? అప్పే కదా అడిగిందే. పైసా ఆదాయం లేకుండా పేటల దాకా అప్పులు చేసి తిరిగే సోమేవాడు ఎందుకు ఇచ్చారా అప్పు? కంపెనీలన్నీ ధరిమేసి పైసా ఆదాయం లేకుండా 13 లక్షల కోట్లు అప్పు చేసిన ఎదవకు మాత్రం అప్పిస్తారు ఎవరైనా? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఈసారి వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న. అంటే మన జగన్ కలిస్తే అన్నిటికన్నా ముందు పోయేది సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు? మరి ఎవరికి వేయాలి ఓటు? అభివృద్ధికి. మరి అభివృద్ధి అంటే ఎవరు? ఇంకెవరు? మన చంద్రన్న.